అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇజ్జత్ తీసిండు మన రేవంత్ అన్న. రేవంత్ అన్ననే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నాడు. కండవాలు రేవంత్ అనే కప్పిండు. ఆఖరికి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంటికి పోయి రేవంత్ అన్న కండవా కప్పొచ్చిండు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలకు రేవంత్ అనే ఫోన్ చేసి మీరు ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో చేరాలి, మీరు కాంగ్రెస్కి వస్తే బాగుంటుంది, బీఆర్ఎస్ పార్టీలో ఏముంటారు, కాంగ్రెస్కి రండి, కాంగ్రెస్లో మీకు కీలకమైనటువంటి పోస్టులు ఇస్తా, మీరు ఏమన్నా చేసుకోవచ్చు కాంగ్రెస్లోకి వచ్చినాక అని చెప్పి రేవంత్ అనే కొంతమంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మరి పిలిచిండట. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులను పట్టుకొని మంత్రుల త్రూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిరు. రేవంత్ అన్న మంచిగానే చేర్చుకున్నాడు. ఇదే రేవంత్ అన్న గతంలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు కూడా మీకు గుర్తుండుంటాయి. ఉప ఎన్నికలు అంటారు అధ్యక్ష, ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి అధ్యక్ష, ఉప ఎన్నికలు రావు అధ్యక్ష. మరి ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి కూడా బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఉప ఎన్నికలు వచ్చినాయి అధ్యక్ష. అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వస్తాయి అధ్యక్ష, ఇప్పుడు రావు అధ్యక్ష అని చెప్పి రేవంత్ అన్న చెప్పిండు. రేవంత్ అన్న ఆ రోజే మాట్లాడిండు ఉప ఎన్నికలు ఉండవు అని చెప్పి. రేవంత్ అన్న చెప్పినట్టే ఇప్పుడు ఉప ఎన్నికలు ఉండేటటువంటి అవకాశాలు కనబడతలేవు. ఉప ఎన్నికలు లేనట్టే కనబడుతున్నాయి. ఆఖరికి అడ్డంగా దొరికిపోయినటువంటి ఎమ్మెల్యేలను కూడా రేవంత్ అన్న కాపాడే కార్యక్రమం చేస్తున్నాడు. అడ్డంగా దొరికిపోయారు ఎమ్మెల్యేలు, మామూలు అడ్డంగా కాదు, వీడియోలతో సహా ప్రూఫ్స్తో సహా ఉన్నా కూడా సరైనటువంటి ప్రూఫ్స్ లేవు. వాళ్ళు మంచి వ్యక్తులు, క్లీన్ షీట్ అని చెప్పి క్లీన్ షీట్ ఇస్తున్నారు. ఆ ఎమ్మెల్యేల గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. రేవంత్ అన్నే కండవాలు కప్పుతాడు, రేవంత్ అన్న ఎమ్మెల్యేలు ఇజ్జత్ తీస్తాడు. అసలు ఏందనేది మనం మాట్లాడుకుంటే, మీ అందరికీ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలుసు కదా. సంజయ్ కుమార్కి సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపు విచారణ జరిగింది. స్పీకర్ సార్ నోటీస్ ఇచ్చిండు. సంజయ్ కుమార్ అఫిడవిట్ దాఖలు చేసిండు. ఏమని, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే అని చెప్పి ఈ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సిగ్గు లేకుండా స్పీకర్ సార్కి అఫిడవిట్ దాఖలు చేసిండు. స్పీకర్ సార్ ఏం చేసిండు, విచారణ చేసి స్పీకర్ సార్ తీర్పు ఇచ్చిండు. అసలు స్పీకర్ సార్ తీర్పు చూసిన తర్వాత స్పీకర్ సార్ ఎందుకు మోసం చేస్తుండే ఇట్లా జనాలను, స్పీకర్ సార్ ఎందుకు ఇలాంటి తీర్పులు ఇస్తున్నా అర్థం కాలే. ఆయన ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాడు కాబట్టి స్పీకర్ సార్ ఒకటికి 2 సార్లు కొంచెం క్రాస్ చెక్ చేసుకొని తీర్పిస్తే బాగుంటుండే. కానీ సార్ తీర్పు ఇచ్చేసిండు. సరే, మనం సార్ ఇచ్చినటువంటి తీర్పు పైన కూడా మాట్లాడదాం. సంజయ్ కుమార్ అట పార్టీ మారలేదట, ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడట, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రాలేదట. అసలు సంజయ్ కుమార్ చాలా మంచి వ్యక్తి, క్లీన్ సీట్ అని చెప్పి స్పీకర్ సార్కి సంబంధించినటువంటి తీర్పు. సంజయ్ కుమార్ పార్టీ మారిండు అని చెప్పడానికి నా దగ్గర 100 ఆధారాలు ఉన్నాయి. ఇదే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆయన మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేసిండా, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు సపోర్ట్ చేసిండా? కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు సపోర్ట్ చేసి ఇదే సంజయ్ కుమార్ కండువాలు కప్పుకొని జనాల్లో ప్రచారం చేసిండు. ఇదే సంజయ్ కుమార్ కండువాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు అటెండ్ అయ్యిండు. ఇదే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కార్లలో తిరిగిండు. సంజయ్ కుమార్ పార్టీ మారలే. మరి సంజయ్ కుమార్ నిజంగానే పార్టీ మారకపోతే అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ జీవన్ రెడ్డి ఎందుకు పంచాయతీ పెడుతున్నాడు, జీవన్ రెడ్డి ఎందుకు ఫైట్ చేస్తున్నాడు? సంజయ్ కుమార్ పార్టీ మారిండు అని చెప్పడానికి నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ఒక్కొక్కటి నేను క్లియర్గా మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఈ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుకుంటున్నాడు, జనాలు పిచ్చోళ్ళు, జనాలకు ఏం తెలుస్తుంది, జనాలు గుడ్డోళ్ళు, మనం ఏది చెప్తే అది నమ్ముతారు, మనం ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతారు, వాళ్ళు ఏం చూడరు, వాళ్ళకి ఏం తెలుసు అని అనుకుంటున్నాడు. సంజయ్ కుమార్ ధర ఓపిక పట్టు, జనాలు కర్రు కాల్చి వాత పెట్టినప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కర్రు కాల్చి జనాలు వాత పెడతారు చూడు, గప్పుడు తెలుసు. ధర ఓపిక పట్టు. నువ్వు ఇలా తమాషా చేస్తున్నావు కదా, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చి నేను లేదు బీఆర్ఎస్లోనే ఉంటున్నా అని చెప్తున్నావు కదా, నీ తమాషా అంతా బయటపడుతుంది, జర ఆగు. ఈ సంజయ్ కుమార్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్లో, అవును నేను బీఆర్ఎస్లోనే గెలిచిన, బీఆర్ఎస్ బీఫామ్ పైనే పోటీ చేసిన, నాకు వచ్చేటటువంటి జీతం పైసలకి వెళ్ళి 5,000 రూపాయలు పార్టీ ఫండ్కే పోతున్నాయి. నేను ఎవడు ఏమన్నాడు పార్టీ ఫండ్, నేను ఇయ్యా అని చెప్పకపోయినా నీ అకౌంట్లోకి వెళ్ళి ఆటోమేటిక్ కట్టినట్లయితే ఎవడు కట్టమని చెప్పిండు, ఎవడన్నా కట్టమని చెప్పిండు నీకు ఫండ్ బంద్ చేసుకోవాల్సింది. అంటే పార్టీ ఫండ్ అనేది ఒక సాకు. 5,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి పోతున్నాయి కాబట్టి నేను బీఆర్ఎస్ ఉన్నాయి. మరి గడ్డి వీకనికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నావా, ఏం వీకనికి కప్పుకున్నావు కాంగ్రెస్ పార్టీ కండువా? కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టి ఏం కట్టలు కడుతున్నావు? మరి అంతా జనాలు అడుగుతారు కదా, జనాల వర్షం నుండి అడుగుతున్నా నేను. జనాలు ఇట్లా అనుకుంటున్నారు కాబట్టి జనాల తరపున నేను అంటున్నా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని, నువ్వు పార్టీ ఫండ్ బీఆర్ఎస్కి పోతున్నాయి అన్నప్పుడు నీకు పార్టీ ఫండ్ ఎవడియమని చెప్పిండు, మరి బీఆర్ఎస్ పార్టీ కండవగొప్పని ఎందుకు తిరుగుతలేవు? ఈ సంజయ్ కుమార్ మాట్లాడినటువంటి ఒక వీడియో ఉంటుంది, అది క్లియర్గా మీరు వింటే మీకు అర్థమైపోతుంది. ఆయన అంటాడు, ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నా అని చెప్పి సంజయ్ కుమార్ ఈడ దొరికిపోయినట్టే కదా. మరి బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్కి ఎందుకు సపోర్ట్ చేస్తారు?
బుద్ధున్నటువంటి ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేయరు. ఏ ఎమ్మెల్యే కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సపోర్ట్ చేయమంటే ఎవడన్నా చేస్తారా? ఎవరు చేయరు. ఇదే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బొమ్మంటే పోతారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ బొమ్మంటే పోతారా? పోరు. కానీ మరి సంజయ్ కుమార్ పోయిండు. సరే, ఫస్ట్ సంజయ్ కుమార్ మాట్లాడినట్టు ఒక ప్రెస్ మీట్లో వీడియో ఉంటుంది, అది వినండి. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. డేట్ అటు ఇటు రాయట్లేదు, ఎందుకంటే నేను పర్టికులర్ గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి. పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలువ కప్పితే వారు నాకు కండువ కప్పితే నేను కాంగ్రెస్ లో చేరిట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవితమ్మ అదే అడుగుతుంది కదా, మీరు నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే వారికి చాలువ కప్పితే నాకు కండువ కప్పగానే తెల్లవారంగానే నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసిండ్రు. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసిండ్రు. అయినా గాని ఆ రోజు నుంచి మార్చి వరకు, అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ అబ్జెక్షన్ చేయలే. ఎస్, నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యున్నే, నేను అబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చిండు, అఫిడవిట్ వాస్తవమే, అఫిడవిటే కాదు, నెలకు 5,000 కట్టినా భయ్. నేను ఎలక్షన్ కోసమో లేకపోతే సొంత లాభం కోసమే కాదు, జగిత్యాల అభివృద్ధే నా ఆరాటం. ఆ ఆరాటం కోసమే నేను పాటుపడుతున్నా. ఇప్పుడు కూడా నేను మీడియా ముందు, అది రాష్ట్ర స్థాయిలో ఉన్న మా విలేకరులు కావచ్చు, అందరూ కావచ్చు, మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఇక్కడ వాళ్ళని కూడా కోరుతా ఉన్నా. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా. ప్రభుత్వంతో కలిసి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా విన్నవించుకుంటున్నా. విన్నారు కదా ఆయన మాట్లాడిన మాటలు. నేను బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచినా బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తినే, కానీ నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తా. బుద్ధునోడు ఎవరు అట్లా మాట్లాడరు, ఎవ్వరు మాట్లాడరు, ఏ ఎమ్మెల్యే మాట్లాడరు అట్లా. ఈయన్నే దొరికిపోయింది సంజయ్ కుమార్, అడ్డంగా దొరికిపోయిండు. ఒక పని చేయి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమారు 2 కండువాలు కప్పుకో, ఒకటి బీఆర్ఎస్ కండువ కప్పుకో, మీదికెళ్ళి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకో. లేకపోతే పైన పింకు సంబంధించినటువంటి షర్ట్ వేసుకో, కింద వైట్ కలర్ లేదా గ్రీన్ కలర్ పాయింట్ వేసుకో, బాగుంటుంది. వేసుకుంటే మళ్ళీ సెట్ అయిపోతుంది నీకు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 కలిసి ఉంటుంది. ఇక 2 పార్టీలకు సంబంధించిన మనిషి అన్నట్టు నువ్వు. ఈ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఏం కాదు ఆయనకే తెలియదు. ఓసారి బీఆర్ఎస్ పార్టీ అంటాడు, ఓసారి కాంగ్రెస్ పార్టీ అంటాడు. బీఆర్ఎస్ నుండి గెలిచినా అంటాడు, బీఆర్ఎస్కే నా 5,000 రూపాయల ఫండింగ్ పోతుంది అంటాడు, నా జీతం పైసలకి వెళ్ళి. ఆఖరికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో నేను కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తున్నా అంటాడు. బుద్ధున్నోడు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయరు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఎప్పుడు వాళ్ళ ప్రతిపక్షానికే సపోర్ట్ చేసుకున్నాడు, వాళ్ళ పార్టీకి ఆయనే సపోర్ట్ చేస్తాడు. ఈయననేమో బీఆర్ఎస్లో ఉన్నా అంటాడు, కాంగ్రెస్ వానికి సపోర్ట్ చేస్తాడు. మరి బుద్ధి ఉండాలి కదా ఎమ్మెల్యేకు. ఇదంతా జనాలు చూస్తుర్రు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది కదా మీకు చూపించినటువంటి వీడియోలో సంజయ్ కుమారు. ఆయనే చెప్తున్నాడు, ఎస్ నేను కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ గెలవాలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అని చెప్పి. ఏ ఎమ్మెల్యే అయినా చెప్పుకుంటాడా? అంటే మరి ఈయన ఏ పార్టీ ఉన్నట్టు, ఈ పెద్ద మనిషి ఏ పార్టీ ఉన్నట్టు? ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడేందుకు, ఇంకా డైలాగులు ఎందుకు? మొన్న మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి సీట్లు సంజయ్ కుమార్ చెప్పిన వాళ్ళకు దాదాపు, సంజయ్ కుమార్ ఎవరెవరికైతే చెప్పిండో వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి, మస్తు సీట్లు వచ్చినాయి వాళ్ళకు. ఆయన చెప్పిన వాళ్ళకి ఎక్కువ సీట్లు, ఈయన చెప్పిన వాళ్ళకి తక్కువ సీట్లు. ఆయన 30% సీట్లు వస్తే ఈయన చెప్పిన 20% సీట్లు. ఎవరు? సంజయ్ కుమార్ చెప్పిన వాళ్ళకి, సారీ జీవన్ రెడ్డి చెప్పిన వాళ్ళకి. అంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంక వీళ్ళ డైలాగులు కథ. ఈ సంజయ్ కుమార్ నేను పార్టీ మారలే, జీవన్ రెడ్డిని అడ్డంగా ముంచిరు, జీవన్ రెడ్డిని మోసం చేసిరు. సంజయ్ కుమార్ చెప్పినటువంటి వాళ్ళకి టికెట్లు వచ్చినాయి తెలుసా? జీవన్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్పినటువంటి వాళ్ళకు టికెట్లు ఇయ్యలే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో. అంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళేమో డైలాగులు కొడతారు. తర్వాత ఇదే సంజయ్ కుమార్ ఎవరైనా ఏ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్కి పోతారా? సంజయ్ కుమార్ పోయిండు. మరి ఈ సంజయ్ కుమార్ అసలు పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉండడానికి స్పీకర్ సార్ చెప్పిండు కదా. మరి ఈ సంజయ్ కుమార్ గాంధీ భవన్కి ఎందుకు పోయిండు? గాంధీ భవన్కి ఎందుకు పోయిండు? ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఎవరైనా అధికార పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీస్లోకి పోతారా? సరే, ఈ సంజయ్ కుమార్కి ఎమ్మెల్యేతోటో ఎంపీతోటో మంత్రితోటో ఏదైనా మాట్లాడాలని ఉందనుకో, సెక్రటరియట్లో మాట్లాడవచ్చు, అసెంబ్లీలో మాట్లాడవచ్చు, ఎమ్మెల్యే క్వార్టర్స్లో మాట్లాడవచ్చు,
మంత్రి క్వార్టర్స్లో మాట్లాడవచ్చు, లేకపోతే ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికే పోవచ్చు, ఫోన్లో మాట్లాడవచ్చు, ఇవన్నీ ఉంటాయి. గాంధీ భవన్కి ఎందుకు పోయిండు? ఈ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గాంధీ భవన్కు పోయినటువంటి ఒక వీడియో కూడా ఉంది. ఆ వీడియో కూడా చూడండి. చూసిరు కదా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పర్ఫార్మెన్స్. సిగ్గు లేకుండా ఇంకా బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పి బుద్ధి లేకుండా చెప్తున్నాడు. ఇంత హైటు ఎరిగిండు మనిషి, తెలియదా ఏ పార్టీలో ఉన్నాడో? ఏమైనా బుద్ధి ఉండాలి కదా, బుర్ర ఉండాలి కదా, ఏ పార్టీలో ఉన్నావు ఏం కథ అనేది. ఇంకా బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పి జనాలను నమ్మించడం ఎందుకు? కోపం వస్తుంది జనాలను నమ్మిస్తుంటే, జనాలను మోసం చేస్తుంటే. బుద్ధి ఉండాలి, ఒప్పుకోవాలి, నిజాయితీగా ఏ పార్టీలో ఉన్నావో చెప్పాలి. ఇంకా బీఆర్ఎస్ ఉన్నా అని నమ్మించడం ఏంది? స్పీకర్ సార్ ఏమో ఇవాళ తీర్పిస్తున్నాడు, లేదు లేదు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కాదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి రాలేదు, ఆయన వచ్చిండు అని చెప్పడానికి సరైన ఆధారాలు ఇవన్నీ ఆధారాలు కదా నేను చూపించేటి. జీవన్ రెడ్డి మాట్లాడిండు అదే గాంధీ భవన్లో, జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు. జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిండు. జీవన్ రెడ్డి ఏం మాట్లాడినో ఈ వీడియో కూడా చూడండి. కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్, దిస్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఏదైతుందో వేరే రాజకీయ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ, మన ప్రత్యర్థి పార్టీ శాసన పక్కన పిలుస్తుడు పెట్టుకొని మన అంతర్గత సమావేశం స్థానిక ఎదుర్కొన్న అంశంపై ఎట్లా చర్చిస్తామే? నేను నిన్నయాక మన జగిత్యాలలో ఏదైతుందో అక్కడ శాసనసభ్యులు చేస్తున్న అక్రమాలు, నేను రోడ్డుపై కూర్చొని ఏదైతుందో అన్ని వెలుగెత్తి ఆయన చేస్తున్న దోపిడీ ఏదైతుందో నేను వెలుగెత్తి పత్రికా ముఖంగా మీ అందరి యొక్క సమస్య లోపల మొత్తం ప్రజానీకానికి ఏదైతుందో చూపెట్టడం జరిగింది. విన్నారు కదా జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. ఆయనే చెప్పిండు, జీవన్ రెడ్డి చెప్పిండు. అసలు ఈయన ఎట్లా రానిచ్చిర్రు పార్టీ ఆఫీస్లోకి, ఎందుకు రానిచ్చిర్రు? ఈయన పార్టీ మారినటువంటి వ్యక్తి, ఈయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. మరి మాలాంటి వాళ్ళ సీనియర్ లీడర్ల పరిస్థితి ఏంది, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పరిస్థితి ఏంది? ఇది పద్ధతి కాదు కదా అని చెప్పి రేవంత్ అన్న ఈ ఎమ్మెల్యే ఇజ్జత్ తీసిండు. నిజం చెప్పాలంటే రేవంత్ అన్న పిలిచిండు, పిలిచి పరువు తీస్తుండు. పిలిచింది రేవంత్ అన్నే, పరువు తీస్తున్నాడు రేవంత్ అన్నే. ఇప్పుడు మళ్ళీ ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పేమో స్పీకర్ సార్ చెప్తాడు. ఈ ఎమ్మెల్యే ఏమో కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని నేను రేవంత్ అన్న కోసమే పనిచేస్తా, నేను ముఖ్యమంత్రి కోసమే పనిచేస్తా, నేను కాంగ్రెస్ కోసమే పనిచేస్తా, ఈ ఎన్నికలలో కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తా అని ఈయన అంటాడు. అసలు ఏందన్నట్టు? ఏ పార్టీ ఉన్నాడు ఈయన? రేవంత్ అన్న పిలిచి ఇజ్జత్ తీసుడు ఎందుకు? మరి రేవంత్ అన్న స్పీకర్ సార్తో చెప్పవచ్చు కదా, లేదు లేదు కాంగ్రెస్లోనే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే, పార్టీ మారిండు అని చెప్పి నిజాయితీగా ఒప్పుకోవచ్చు కదా కాంగ్రెస్ పార్టీ లీడర్లు. ఇటు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు, రేవంత్ అన్న ఒప్పుకునే పరిస్థితి లేదు. పిలిచింది రేవంత్ అన్నే, ఇజ్జత్ ఇస్తుంది రేవంత్ అన్నే. ఆ ఎమ్మెల్యే ఇప్పుడు అనుకోవాలి అసలు నేను ఏ పార్టీలో ఉన్నా అని చెప్పి. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు చీ అన్నట్టు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను చీ వద్దురా బాబును అన్నట్టు. అయినా సరే నేను చీ అన్న కూడా గాయనే ఉంటా అంటే మనం ఏం చేయలేము. ఇక సంజయ్ కుమార్ కథ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తుగా ఉన్నాయి. ఇంకా సంజయ్ కుమార్ ఫోటోలు వీడియోలు మస్తుగా దండేపాడైనాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని తిరిగింది. ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా లేవు, ఉత్తదే సంజయ్ కుమార్ పర్ఫార్మెన్స్. ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయి. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. సంజయ్ కుమార్ పార్టీ మారలేదట, జగిత్యాల ఎమ్మెల్యే, ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నాడు. నాకు వచ్చే జీతం పైసలకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి 5,000 రూపాయల ఫండింగ్ పోతుంది కాబట్టి నేను బీఆర్ఎస్కి సంబంధించిన మనిషినే అనేది సంజయ్ కుమార్ వర్షన్. మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.